చెందిన వాళ్ళ, లేదంటే రాళ్ళేసే టీం ఏమన్నా స్పెషల్‌గా దిగిందా? లేదంటే వీళ్ళందరి మీద వేరే పార్టీ వాళ్ళు ఏమైనా రాళ్ళేపిస్తున్నారా? ఇవన్నీ ఇంకా ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా చాలా మంది ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన ఆ గాయానికి సంబంధించి అది పెద్ద డ్రామా అంటారు. ఒక్క వైసీపీ మినహాయిస్తే మిగిలిన అన్ని పార్టీ కూడా దాన్ని డ్రామాగానే చూస్తుంది. ఎవరికో వాళ్ళు రకరకాల ఒకళ్ళు రాళ్ళతో గీసుకున్నారంటారు. ఒకళ్ళకేమో తీగ తగిలిందంటారు. ఒకళ్ళేమో కొట్టుకున్నారంటారు. ఏదేదో చెప్తారు. అంతే తప్ప అసలు రాయే విసరలేదు ఎవడు అంటారు. ఒకళ్ళు ఎయిర్ గన్‌తో కొట్టారంటారు. ఒకడు పూలతో రాయి ఇసిరి కొట్టారంటారు. రకరకాలుగా చెప్తున్నారు. ఓకే. కాకపోతే ఎవరి మీద ఏ రకంగా దాడి చేసినా రాళ్ల దాడి, రాళ్ల రాజకీయం అయితే నడుస్తోంది. ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలోనూ కూడా పెద్ద చర్చ జరిగింది. ఇక వైసీపీని మామూలుగా విమర్శించారు కదా! లాస్ట్ టైం కోడికత్తితో డ్రామా చేయించుకున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ రాళ్లతో ఇది అంటే ప్రజల ఆదరణ పొందడానికి ఇవన్నీ చేస్తున్నారనేది. దీన్ని టీడీపీ చూసి ఓర్వలేకపోతుంది. అందుకని వాళ్ళ మీద కూడా రాళ్ళు వేయించుకున్నారని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నిన్న కొంతమంది రాళ్ల దాడి చేశారట. ఆయనకంటే